ఒకప్పుడు యెరూషలేము నగరం ఎలా ఉండేదో తెలుసా? దేవుని మహిమతో వెలిగిపోయేది. కాని ఇప్పుడు చూస్తే అంతా శిథిలావస్థ. ఈరోజు మనం చూడబోయేదేంటంటే, ఆ కూలిపోయిన నగరం కదా, దాన్ని మళ్ళీ ఎలా కట్టారు, ఇంకా ఆ కట్టడంలో అందరూ అనుకున్నట్టు మామూలుగా కనిపించే ఒక గవిని అంటే ఒక గేటు అసలు ఎంత పెద్ద పాత్ర పోషించిందో లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలా టైంలో పరిస్థితేంటో అర్థం చేసుకుందాం. అంటే కేవలం గోడలు పడిపోయాయి, రాళ్ళు రాలిపోయాయి అని కాదు. అది అంతకంటే చాలా లోతైనది. అక్కడి ప్రజల ఆత్మవిశ్వాసం మొత్తం కూలిపోయింది. అదొక పెద్ద దెబ్బ వాళ్లకి. సమస్యకు మూలం ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఆ నగరానికి అస్సలైన రక్షణ ఆ గోడలే. ఎవ్వరూ లోపలికి రాలేని ఒక కోటలాంటివి. కాని అవన్నీ ఇప్పుడు నేలమట్టం. అంటే ఇక ఆ నగరం శత్రువులకు దారి తెరిచినట్టే. గోడలు మాత్రమే కాదు, నగరానికి గుండెకాయలాంటివి ఆ గవినులు, అంటే ఆ గేట్లు. అవే పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. దానర్థమేంటి? నగరానికి రక్షణ లేదు, నియంత్రణ లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇలా కళ్ల ముందే అంతా నాశనమవ్వడం చూసి అక్కడి ప్రజల గుండెలు బద్దలయ్యాయి. ఒకప్పుడు దేవుని నగరమని గర్వంగా చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు అదే నగరం ఇలా అవమానకరమైన స్థితిలో ఉండటంతో వాళ్లు నిస్సహాయంగా, సిగ్గుతో తలదించుకుని బతుకుతున్నారు. ఇలాంటి ఒక నిస్సహాయ, చీకటి సమయంలో నెహెమ్యా అనే ఒక నాయకుడు ముందుకొచ్చాడు. ఆయన లక్ష్యం కేవలం గోడలు కట్టడం కాదు, ప్రజల మనసుల్లో కూలిపోయిన ఆశను మళ్లీ కట్టడం. అయితే అతను పని మొదలుపెట్టిన తీరు చూసి అందరూ ఏంటిది అని ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఎందుకంటే ఆ నగరానికి సైనికంగా, రాజకీయంగా ఎంతో ముఖ్యమైన పెద్ద పెద్ద గేట్లున్నాయి. అవన్నీ వదిలేసి ఈ మామూలు గొర్రెల గవనితో పని మొదలుపెట్టడమేంటి? ఎందుకు? ఈ ప్రశ్నలోనే మొత్తం కథకు అసలైన కిటుకుంది. సరే, ఈ గొర్రెల గవినికి ఎందుకంత ప్రాధాన్యత అని తెలుసుకోవాలంటే మనం దాని వెనుకున్న మొదటి లేయర్ని చూడాలి. అసలు దాని పర్పసేంటి? దాని పేర్లోనే ఉంది చూడండి, గొర్రెల గవిని. అంటే ఇజ్రాయేలీయులు తమ పాపాలకు క్షమాపణ కోర్తూ బలి ఇవ్వాల్సిన గొర్రెపిల్లలను రోజూ ఈ గేటు నుంచే గుడిలోకి తీసుకెళ్లేవాళ్లు. అంటే ఇది త్యాగానికి, ప్రాయశ్చిత్తానికి ఒక ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ గేటును కట్టింది సైనికులు కాదు, బిల్డర్లు కాదు, యాజకులు, పూజార్లు కట్టారు. ఎందుకంటే దేవుడు ఇక్కడొక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాడు. అదేంటంటే, ఎవరి జీవితంలోగాని, ఏ నగరంలోగాని ఏదైనా బాగుపడాలి, పునరుద్ధరించబడాలి అంటే ముందుగా ఆధ్యాత్మిక విషయాలు సరిచేసుకోవాలి, పాపమనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ సూత్రం మన పర్సనల్ లైఫ్స్కి కూడా వర్తిస్తుంది కదా. మనం జీవితంలో సమస్యలొచ్చినప్పుడు వాటిని సరిచేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తాం. కాని అసలు మూల సమస్య అయిన పశ్చాత్తాపాన్ని పట్టించుకోకపోతే ఏదీ నిలబడదు. నిజమైన మార్పనేది త్యాగంతోనే మొదలవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళదాం. ఈ గొర్రెల గవినిని మిగతా గేట్ల కంటే స్పెషల్గా చూడ్టానికి ఇంకో డీప్ రీజన్ ఉంది. అది దాని నిర్మాణం, దాని పవిత్రతకు సంబంధించిన విషయం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నెహెమ్యా మొత్తం 10 గేట్లను బాగుచేశాడు. కాని వాటన్నింటిలో ఒక్క ఈ గొర్రెల గెవినిని మాత్రమే దేవుడికి పవిత్రంగా ప్రతిష్ఠించారు. ఎందుకని? ఆ ఒక్కదానికే ఆ స్పెషాలిటీ ఏంటి? దానికి సమాధానం ఇక్కడే ఉంది. చూడండి, త్యాగానికే పవిత్రతకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. మనం ఎన్ని పనులు చేస్తున్నామన్న దానికంటే ఎలాంటి హృదయంతో చేస్తున్నామన్నదే దేవుడికి కావాలి. ఆయన మన బిజీ షెడ్యూల్స్ చూడట్లేదు, స్వచ్ఛమైన మనస్సుల్ని కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఈ గేట్కి డోర్స్ పెట్టడం కూడా ఒక సింబాలిక్ విషయం. ఇది దేనికి గుర్తు అంటే, మన హృదయాన్ని మనం కాపాడుకోవడానికి. అంటే మన జీవితంలోకి ఏ ఆలోచనల్ని రానివ్వాలి, ఏ అలవాట్లను రానివ్వకూడదు అని కంట్రోల్ చేసుకోవడం లాంటిది. గేట్కి తలుపులు లేవనుకోండి, ఎలాగైతే ఎవరైనా లోపలికొచ్చేస్తారో అలాగే మనస్సును కూడా వదిలేస్తే చెడు ఆలోచనలు ఈజీగా వచ్చేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సింబల్స్ అన్నీ మనల్ని ఒక గొప్ప నిజం వైపు తీసుకెళ్తున్నాయి. పాత నిబంధనలో ఉన్న ఈ గొర్రెల గేటు కథ కొత్త నిబంధనలో ఎలా దాని ఫుల్ మీనింగ్ కనుక్కుందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ కట్టడంలో ఒక విచిత్రమైన విషయం గమనించారా? పని గొర్రెల గవినితో మొదలవుతుంది, గోడంతా కట్టుకుంటూ వెళ్తారు, తిరిగి మళ్లీ గొర్రెల గవిని దగ్గరికే వచ్చి పని పూర్తవుతుంది.
అంటే దానర్థమేంటి? దీని ప్రాముఖ్యత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిటినీ కవర్ చేస్తుందన్నమాట. ఆ గొప్ప నిజంలో మొదటి భాగం ఇదే. వేల లక్షల గొర్రెపిల్లల్ని పాపాల కోసం బలి ఇచ్చారు కదా, ఆ బలులన్నింటికీ సంపూర్ణమైన ఒక్క మచ్చకూడా లేని అస్సలైన బలి గొర్రెపిల్ల ఆయనే యేసుక్రీస్తు. అంతేనా? కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, యేసు తనను తాను గొర్రెపిల్ల అని మాత్రమే చెప్పలేదు. గొర్రెలకు ద్వారం నేనే అని, ఆ గేటు కూడా తనే అని ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ రెండిటినీ కలిపి చూస్తే మనకు పూర్తి పిక్చర్ క్లియర్ అవుతుంది. ఆయన గొర్రెపిల్ల, ఆయనే గవిని. అంటే ఆయనే మనకోసం అర్పించబడిన బలి, ఆయనే దేవుడి దగ్గరికి వెళ్లడానికి దారి, ఆయనే దేవుడి దగ్గరికి వెళ్లడానికి గేటు. సో చివరిగా చెప్పేది ఇదే. మన తెలివితేటలు, మన బలం, మనం చేసే పనులు ఇవేవీ మనల్ని నిజంగా బాగుచేయలేవు. యేసు అనే ఆ గొర్రెల గవిని దగ్గర మొదలుపెట్టకుండా అసలైన క్షమాపణగాని, శుద్ధీకరణగాని, నిజమైన మార్పుగాని అస్సలు సాధ్యం కాదు. మరి మన జీవితాల్లో నిజమైన మార్పు కావాలన్నా, స్వస్థత, పునరుద్ధరణ రావాలన్నా మనం ఎక్కడ మొదలుపెట్టాలి? ఆ ప్రశ్నకు సమాధానం చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించి ఆ గొర్రెల గవినిలోనే దాగుంది.